రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడకు వచ్చేసిన ఆర్ఎంపీ టీఎంపీ సోదరులు సోదరిమణులు అందరికీ అభివందనలు. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావటంలో ఈ రాష్ట్రంలో మీ అందరి యొక్క పాత్ర వెలకట్టలేదు. మీ యొక్క శక్తి తెలుసు, మీ పలుకుబడి తెలుసు, మీకున్న పరిచయాలు తెలుసు. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన నేను ఒక గ్రామంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ టీఎంపీ డాక్టర్ ఎంత ప్రభావితం చేయగలరో నాకు స్పష్టంగా అవగాహన ఉంది. మాట్లాడుతూ పెద్దలు చెప్పారు, మీరేంటంటే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పిలిస్తే పలికేవాళ్ళు మీరు. చిన్న చిన్న వాటికి ఎక్కడికి వెళ్తారు? పేదవాళ్ళు, కూలీలు, ఇట్లా కార్మికులు చెప్పండి. ప్రతి గ్రామంలో మనం ఎంబీబీఎస్ వైద్యాన్ని అందజేయగలుగుతున్నాం. ప్రభుత్వాలు చేయలేకపోతున్నారు కదా. మరి ఏం చేయాలి? ఆపద వచ్చినప్పుడు రండి. ఇంకొకటి, చరిత్రలో ఇది అమలై రుజువైనటువంటి అంశం ఇది. సిద్ధార్థ గారు అడిగారు, 56 నుంచి వ్యవస్థ ఉందని. ప్రతి గ్రామంలో మీరు టెస్టెడ్ సిస్టమ్ ఇది. మరి ఇలాంటి వ్యవస్థకి అన్ని వ్యవస్థలా గుర్తింపు ఎందుకు ఇవ్వకూడదు? అది మీ హక్కు. మీకు మిమ్మల్ని గుర్తించాల్సిన బాధ్యత, మీ సేవల్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది మొట్టమొదటి నాకు సిఎల్ వెంకట్రావు గారు రాజా సిద్ధార్థ గారిని తీసుకొని వచ్చి, ఒక న్యాయమైన సమస్య ఉంది, మనం పట్టుదలగా చేయాలండి, మీరు తప్ప మాకు వేరే మార్గం కనపట్టలేదంటే, అప్పుడు నేను ఇదంతా విన్న తర్వాత నిజమే కదా, రాత్రి బొమ్మలు పిలిస్తే పలికి పేదవాడికి సేవ చేసినటువంటి వీరికి గుర్తింపు అడగటంలో తప్పే ఉంది. పైపెచ్చు ఇవ్వటంలో అంతకంటే ఆనందం లేదు. ప్రభుత్వం ఇది చేపట్టసా వాచ కర్మేణ నేను నమ్మాను. అందుకని ఈ బాధ్యతని ఆ రోజే తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టా. వారు కూడా నిజంగా న్యాయం ఉంది, మనం చేద్దాం అన్నారు. మీ చేత సమావేశాలు నిర్వహించాం. ఆనాడు ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ గారి ద్వారా కూడా సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మనం ఈ జీవోని తెచ్చడం జరిగింది. అయితే అనివార్య కారణాలు చరిత్ర అంతా మీ పెద్దలు చెప్పారు, ప్రసాద్ గారు, రాజా సిద్ధార్థ గారు. అయితే ఐకమత్యమే మహాబలం. ఇష్యూని ఏదైనా సాధించుకోవాలంటే కలిసి, మరి చెప్తారు కదా, చలిచేవుల చేత చిక్కి బలమైన సర్పం అయినట్టు. మీకు సమస్య పరిష్కరించి మీరు అందరూ ఏకతాటి మీదకి వచ్చి సమస్య కోసం పనిచేస్తే సాధ్యం కాదు. లేదు, మనసుంటే మార్గం ఉంది. కష్టపడి పనిచేస్తే మనిషి సాధించలేని పని లేనే లేదు. కొంచెం ఆలస్యంగా అవచ్చు, తొందరగా జరగవచ్చు, మన ప్రయత్నాన్ని బట్టి, ప్రయాణాన్ని బట్టి. కనుక చిత్తశుద్ధితో నేను ఈ అంశాన్ని టేకప్ చేసి చరిత్రలో నిలిచిపోయే విధంగా దీనికి పరిష్కారం తీసుకురావడానికి పరిష్కారం తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తానని, మీ అందరి వెన్నంటి ఉంటానని నేను తెలియజేస్తున్నాను. అయితే ప్రతి అంశంలోనూ ప్రతి మనిషికి పాజిటివ్ నెగిటివ్ పర్సంటేజ్ ఉన్నట్లు, ప్రతి పనికి సక్సెస్ ఫెయిల్యూర్ ఉన్నట్లు
మీలో కూడా అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, అది సహజం. మరి ఎంబీబీఎస్ డాక్టర్ల దగ్గర లోపాలు జరగట్లేదా అంటే దానికి లైసెన్స్ ఉందా? ఇక్కడ లేదా లైసెన్స్? ఏంటది? అందువలన అది పరిష్కారం కాదు. అయితే నేను ఈ ఐఎంఏ వారితో కూడా ఆ కాలంలో సంప్రదించడం జరిగింది. వారికి ఉన్న అభ్యంతరాలు ఏమిటి అనేది నిష్పక్షపాతంగా నిజాయితీతో వారితో మాట్లాడి సంప్రదింపుల ద్వారా నేను గట్టి ప్రయత్నం చేస్తాననేది మీకు తెలియజేస్తాను. ప్రపంచంలో ఎంత పెద్ద సమస్య అయినా చర్చలతో పరిష్కారం కానటువంటి అంశం లేదు. అందువల్ల మీ ప్రసాద్ గారిని, మీ జనరల్ సెక్రటరీ గారిని, సిద్ధార్థ గారిని వారికి ఉన్న అభ్యంతరాలు ఏంటి, వాటిని అధిగమించడానికి మార్గం ఏంటి, ప్రభుత్వం చేయడానికి సుగమనం ఏంటి తయారు చేసుకొని రండి. నేను తప్పకుండా సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులతో కానీ, మంత్రులతో కానీ, ఐఎంఏ వారితో కానీ మాట్లాడి సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో సుహృద్భావంగా ఈ సమస్యను పరిష్కరింపజేస్తాననేది మీకు తెలియజేస్తాను. సంఘంగా వాళ్ళు మీకు అభ్యంతరం పెట్టవచ్చు, కానీ వ్యక్తులుగా ఎంబీబీఎస్ డాక్టర్లు అందరూ కూడా మీ సహాయ సహకారాలతోనే ప్రాక్టీస్ చేస్తారు. ఇది నిజం కదా. మా హాస్పిటల్కి వెళ్ళి తీసుకురండి పేషెంట్ను, మా హాస్పిటల్కి తీసుకురండి అంటారు. నిజమే కదా. మరి అయినప్పుడు మన సోదరులకు మనం ఎందుకు అభ్యంతరం పెట్టాలా? మన వాళ్ళకు కూడా ఒక దారి చూపిద్దాం. వాళ్ళ గుర్తింపు వాళ్ళకు ఉంది, వాళ్ళని అసలు ఎవరైనా ఇబ్బంది లేనే లేదు. కనుక వీళ్ళకు గుర్తింపు ఇవ్వటం అభ్యంతరం కాకూడదు. అది మనం మాట్లాడదాం అనేది మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే మీరు శిక్షణ, గుర్తింపు, న్యాయం కావాలని కోరారు. తప్పకుండా మీకు రక్షణ కూడా కావాలని కోరారు. రక్షణ, న్యాయం, గుర్తింపు ఇస్తూ మీకు శిక్షణ ఇచ్చి, గుర్తింపు ఇచ్చి ప్రభుత్వం చేత కూడా చట్టం చేయించడానికి ప్రయత్నం చేస్తాననేది నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాదాపు 40 సంఘాలు ఇక్కడ కలిసి 2 ఫెడరేషన్లు ఉన్నాయి. మీరంతా ఐకమత్యంగా ఒక మాట మీద, ఒక బాటలో నడిచినట్లయితే మన సమస్య పరిష్కారం తప్పకుండా అవుతుందని ఏపీఆర్జేసీ చరిత్రలో నిలిచిపోవాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా సమాజంలో మనిషి యొక్క ఆలోచన ఎట్లా ఉండాలంటే మనం బతకాలా, ఎదుటోని బతకనివ్వాలి. లివ్ అండ్ లెట్ లివ్, ఆ పాలసీ మనం అవలంబించాలా. అది గౌరవ ఐఎంఏ వారికి కూడా తెలియజేద్దామని నేను అనుకుంటున్నాను. అట్లనే మాట్లాడుతూ 1,54 లక్షల కాలంలో మనం ట్రైనింగ్ కోసం ఇచ్చారు. 1 వంతు మీరు ఇస్తే 2 వంతులు ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పారు. దాని విషయం కూడా నేను పరిశీలిస్తానని, ఏది ఏమైనా మీరందరూ కూడా ఎన్నికల్లో స్థానికంగా శాసనసభ్యులందరి విజయం కోసం ఏ విధంగానైతే పోరాడినారో ఆ పోరాడిన శాసనసభ్యులందరికీ కూడా మీ ఫెడరేషన్ ఇచ్చేటటువంటి ఒక విజ్ఞాపన పత్రాన్ని సమావేశాలు బిగిన్ కావడానికి ముందే సవివరంగా తెలియజేసి అంశం అర్థమయ్యే విధంగా మీరు స్థానికంగా ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నాను. అలానే హెల్త్ మినిస్టర్ దగ్గర నేను మీరు ఈ సమాచారం తీసుకొచ్చిన తర్వాత డెలిగేషన్ తీసుకెళ్ళి సమాచారాన్ని తయారు చేసి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసి అనంతరం అంతా ఒక దారికి వచ్చాక ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా
తీసుకొని వెళ్తాననేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కనుక ఏదేమైనా ఈరోజు ఈ సమావేశ మందిరంలో జరిగినటువంటి సమావేశం చరిత్రలో మిగిలిపోవాలి, ఫలితం వచ్చే విధంగా నిలవాలి అని నేను ఆశిస్తున్నా, కోరుకుంటున్నా. తప్పకుండా జరిగి తీరుతుంది. ఏ పోరాటానికైనా ఇలాంటి సమావేశాల ద్వారానే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం. స్వతంత్రోద్యమం పోరాటం కూడా ఎక్కడో ఒక చిన్న సమావేశంతో ప్రారంభమైంది. కనుక తప్పకుండా మీ సలహాదారు ప్రసాద్ గారు, వారు సిరాజ్ గారు ఎంబీబీఎస్ డాక్టర్లు అయ్యండి కూడా మరి మీ సమస్యలో న్యాయం ఉందని వారు మీకు మద్దతు ఇవ్వటం అభినందనీయమైనటువంటి విషయం. ఏదేమైనా ఇప్పుడు అలసిపోయి మరి విశ్రాంతి తీసుకుంటూ మీకు వెల్ విషెస్ చెప్తూ మరి సక్సెసివ్ బాడీని ఏర్పాటు చేసినందుకు నాకు పరిచయమైన మొదటి రోజు నుంచి కలిసిన ప్రతిసారి ఎంతో ఆప్యాయతతో, ప్రేమతో, అభిమానంతో ఉన్న మా రాజా సిద్ధార్థ గారు ఎల్లవేళలా ఈ ప్రేమ కొనసాగుతుందని, అట్లే గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస్ గారు కూడా ఇంతకుముందు మీకు చాలా సహాయ సహకారాలు అందజేశారు. వారికి వయసు మీరిన నడవటం కష్టమైనా, ఇప్పుడు సమావేశానికి కాలాతీతమైన వారికి చిత్తశుద్ధితో మీ పట్ల ప్రేమతో ఈ సమావేశానికి వచ్చినందుకు వారిని కూడా అభినందిస్తూ, మనందరం కూడా ఈ తరం మీ పిఎంపీలు ఆర్ఎంపీలు స్టార్ట్ అయినా కొన్ని తరాలు మర్చిపోయింది. ఇప్పుడు ఈ తరం నడుస్తుంది. మీ తరం చరిత్రలో నిలిచేటట్టు చేద్దాం. ఆ రోజు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు స్వతంత్ర సమరయోధులు ఎట్లయితే నిలిచారో, ఈరోజు ఈ సమస్యకి పరిష్కారం తీసుకొచ్చి మీరు పరిష్కారం చేసిన యోధులుగా మిగిలిపోతారని, మిగిలిన విధంగా నేను పనిచేస్తానని మీ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.